వర్షాకాలం వచ్చిందంటేనే మన గార్డెన్‌లో ఉన్న మొక్కలన్నిటికి కూడా రకరకాల సమస్యలనేది వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఎక్కువ వర్షాల వలన మట్టిలో ఎక్కువ తేమ శాతం ఎక్కువైపోయి ఫంగస్ అనేది వచ్చేస్తూ ఉంటుందనమాట. నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. పూలు ఎక్కువగా రాకపోవడానికి కారణం ఏంటి? అలాగే పూలు తక్కువగా రావడానికి కారణాలేంటి? తర్వాత మన మొగ్గలు యెల్లో కలర్‌లోకి మారి రాలిపోతుంటాయి కదా! వాటిని ఎలా కంట్రోల్ చేయాలి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. పెస్ట్ అండి. మనకి తెలియకుండానే ఆకుల కింద అంటే ఆకుల అడుగు భాగంలో పెస్ట్ ఎక్కువగా ఉన్న ఆకులు ముడుచుకుపోవడము, మొగ్గలు పసుపు రంగులోకి మారిపోవడం ఇలా జరుగుతూ ఉంటుందండి. అలాగే చీమలు కూడా మొక్క పైన అలా తిరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు మనకి ఇండికేషన్ ఏమంటే పెస్ట్ ఉన్నట్లనమాట. మిల్లీ బగ్స్ కానీ, పేనుబంక కానీ ఉన్నప్పుడు చీమలు అనేది తిరుగుతూ ఉంటాయి. సో మనము నీమ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా పెస్ట్ ఉన్నా లేకపోయినా 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే మన గార్డెన్‌లో అన్ని మొక్కలు చాలా హెల్తీగా ఉండి పూలు రావడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ చాలా మంది మన గార్డెన్‌లో చీమలు వస్తూ ఉంటాయి. వాటికి సొల్యూషన్ ఏమి అని అడుగుతూ ఉంటారండి. ఈ చీమలు పారిపోవడానికి బెస్ట్ సొల్యూషన్ ఏమంటే మన వంటింట్లో దొరికే పసుపు అండి. ఈ పసుపు మనము ఒక హాఫ్ స్పూన్ తీసుకొని మనకి ఎక్కడైతే చీమలు ఉంటాయో ఆ పార్ట్ చుట్టూ ఇలా మనం చుట్టూరా ఇలా మనము పసుపును చల్లేసేయాలండి. అలాగే మనం ఇలా చల్లేసేయడం వల్ల ఏమవుతుందంటే చీమలు కూడా దరికి చేరవన్నమాట. అలాగే మనము చెట్టు పైన చల్లొచ్చు. అలాగే మట్టి ఉంటుంది కదా! మట్టి పైన కూడా ఇలా మనం చల్లేసామనుకోండి, ఈ పసుపు ఘాటుకే ఈ చీమలు అనేది పారిపోతాయి. ఇది గార్డెన్‌లో మనకు చీమలు కనిపించాయంటే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సిన ఫస్ట్ టిప్ ఇదన్నమాట. సెకండ్ టిప్ వచ్చి ఏమంటే మట్టిలో మనము యాడ్ చేయవచ్చండి. ఇలా మనము మొక్క పెట్టే ముందే మనం సాయిల్ మిక్స్ రెడీ చేసుకుంటాం కదా! ఆ టైంలో కూడా మనము పసుపు కలిపేసామనుకోండి, మనకు చాలా మొక్క అనేది చాలా హెల్తీగా పెస్ట్ రాకుండా పెరుగుతుంది. ఒకవేళ మనం అలా కలపలేదు అనుకుంటే ఇలా మట్టి పైన కూడా మనం ఇలా చల్లేయొచ్చు అనమాట. ప్రతి ఒక్క కుండీలో కూడా ఇలా నెలకొకసారి మనం ఒక స్పూన్ పసుపు వేసేదాని వల్ల మనకి ఫంగల్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయండి. ప్లాంట్స్‌కి ఏదైనా కానీ మిల్లీ బగ్స్, పిండి నల్లి అంటాం కదా! అలాంటివి ఉన్నప్పుడు కూడా మనకు ఈజీగా ఈ చీమలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మన ప్లాంట్స్‌లో చీమలు ఉన్నాయి అంటే అర్థం ఏమంటే ఈ మిల్లీ బగ్స్ ఉన్నాయి అని మనకు అర్థం అనమాట. అలాంటప్పుడు మనం ఈ పసుపుని చల్లేసామనుకోండి, ఈ పిండి నల్లి, మిల్లీ బగ్స్ సమస్య నుంచి కూడా మనకు సాల్వ్ అవుతుందండి ఈ పసుపు చల్లేదాని వలన. నెక్స్ట్ ఇంకొక టిప్ ఏమంటే మనము మట్టిలో ఈ విధంగా ఇస్తున్నాం కదా! మరి ఈ విధంగా వాటర్‌లో కూడా మనము కలిపి ఇవ్వచ్చండి. ఆ విధంగా ఇచ్చినా కూడా మనకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. దానికోసం నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నానండి. ఈ వాటర్‌లో మనం ఒక పెద్ద స్పూన్ పసుపును యాడ్ చేసేసి ఈ వాటర్‌లో బాగా ఇలా కలిపామనుకోండి, బాగా పసుపు అనేది అందులో డైల్యూట్ అయిపోతుంది. ఇలా కూడా మన మొక్కలకైతే ఇవ్వచ్చు. ఈ చిన్న గ్లాస్‌లో ఉన్న వాటర్‌ని నేను 4 మొక్కలకి ఇస్తున్నాను. అంటే అది పీల్చే విధంగా ఇస్తున్నాను చూడండి. నేను ఇలా పోస్తుంటే మొక్క అది ఈజీగా పీల్చేస్తుంది. అంటే మనం సాయిల్ అనేది చాలా లూజ్‌గా ఉంటే ఇలా మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇస్తే ఇలా పీల్చేస్తుందనమాట. పూలనేది చాలా చిన్న సైజులో పూస్తూ ఉంటాయి. అలాగే మొగ్గలు అనేది కూడా రాలిపోతూ ఉంటాయండి. ఆకులన్నీ కూడా యెల్లోయిష్‌గా మారిపోతూ ఉంటాయి. ఇంకా అయితే ఆకులు కొన్ని కలర్స్‌లోకి చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఇలాంటి సమస్యలన్నీ కూడా మనకి వచ్చినట్లయితే ఈ సమస్యలన్నిటిని మనము ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఎక్కువ పూలు ఏ విధంగా మనము తీసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో మనము తెలుసుకుందామండి. అన్నిటికంటే మొట్టమొదటి సమస్య ఏంటంటే ఆకులన్నీ యెల్లోగా మారిపోవటం అండి. అలాగే రాలిపోవటం జరుగుతూ ఉంటుంది కదా! ఇవి 2 రకాలుగా మనకు ఉంటాయండి. మొదటి మనకి పాత ఆకులన్నీ యెల్లోగా మారిపోవటం, రాలిపోవటం అంటే ముదిరిపోయిన ఆకులన్నీ కూడా యెల్లోగా మారిపోవడం అన్నమాట. ఇది కాకుండా రెండో సమస్య ఏంటంటే మనకు ఆకులు ఈనెలు అంటారు కదండీ! అంటే మధ్య భాగంలో ఉండేదంతా కూడా గ్రీన్ కలర్‌లో ఉంది కదా! మిగతా ఆకు అంతా కూడా యెల్లోయిష్‌గా లైట్ గ్రీన్ కలర్‌లోకి రావటం అన్నమాట. అంటే యెల్లోయిష్‌గా మారుతూ ఉండటం. ఇవి 2 కూడా వేరు వేరు సమస్యలండి. ముదురాకులు అనేటివి యెల్లోయిష్‌గా మారిపోవడం ఒక సమస్య అయితే, ఈ విధంగా రెండో సమస్య ఏంటంటే ఆకులన్నీ కూడా లైట్ గ్రీన్ కలర్‌లోకి రావటం. ఈ 2 సమస్యలకి పరిష్కారాలు 2 వేరువేరుగా ఉంటుందండి. ఒకవేళ మీ ఆకులు అంటే పాత ఆకులు, ముదురు ఆకులన్నీ కూడా ఈ విధంగా యెల్లోయిష్‌గా మారుతూ ఉంటే దానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులన్నమాట.
ఒక వాతావరణంలో నుంచి ఇంకో వాతావరణంలోకి మారినప్పుడు మొక్కలకి ఎండ అనేది తగలకపోవడం వల్ల మొక్కలు స్ట్రెస్‌కి గురవుతాయండి. కాబట్టి మన పాత ఆకులన్నీ పసుపు రంగులోకి మారి రాలిపోవడం ప్రారంభమవుతాయి. కాబట్టి మనము ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలంటే మన గార్డెన్‌లో ఎండ ఎక్కువగా ఎక్కడ తగులుతుందో మన మొక్కల్ని అక్కడికి షిఫ్ట్ చేసేయాలి. అలాగే వాటరింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మట్టి గుల్లగా ఉన్నప్పుడే మనం వాటరింగ్ అనేది ఇవ్వాలి. సో, మొదటి సమస్య అంటే ఇలా ముదిరిపోయిన ఆకులంతా యెల్లోయిష్‌గా అయిపోవడం అనేది క్లైమేట్ చేంజెస్ వల్ల మనకి జరుగుతుందండి. క్లైమేట్‌నయితే మనమైతే మార్చలేం కదా! ఇంకా రెండో సమస్య ఏంటంటే దీనికి 3 ప్రధానమైన కారణాలుంటాయండి. మొదటి కారణం ఏంటంటే మొక్కకున్న మట్టిని ఇలా తడిగా ఉంచటం అండి. మనకి అవసరం ఉన్నా లేకపోయినా మనం వాటర్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం కదా! కాబట్టి ఈ మట్టి అనేది ఇట్లా తడిగా ఉందనుకోండి ఫంగస్ అనేది ఏర్పడిపోతుంది. మట్టి ఎక్కువగా తడిగా ఉంటే మొక్కకు ఐరన్, మెగ్నీషియం లోపం ఏర్పడి దానివల్ల ఆకులన్నీ కూడా ఈ విధంగా తయారవుతాయి. ఇక రెండవ కారణం ఏంటంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్‌లో ఐరన్, మెగ్నీషియం లోపం ఎక్కువగా ఉండటం అండి. అంటే అవి లేకపోవటం అన్నమాట. ఈ ఫెర్టిలైజర్స్ ఎన్ని ఇస్తున్నా కూడా అందులో ఐరన్, మెగ్నీషియం అనేది తక్కువగా ఉండటం. ఇంకా ఈ 2 కారణాలు సరిగ్గా ఉండి కూడా మొక్క ఆకులన్నీ కూడా ఈ విధంగా ఉంటే మొక్క ఉన్న మట్టిలో ఆమ్లతత్వం ఎక్కువగా ఉండటం. అంటే ఆల్కలీన్‌గా మట్టి ఉండటం. ఈ విధంగా ఉంటే కూడా మొక్కకు అనేది ఐరన్, మెగ్నీషియం ఇంకా నైట్రోజన్ అనేది తక్కువైపోయి లోపం ఏర్పడి మొక్కలకు ఉన్న ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఈ మూడవ సమస్యకి పరిష్కారంగా మొదటిగా మనము చేయాల్సింది ఏంటంటే నీటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇప్పుడు నేను చూపించే ఫెర్టిలైజర్‌ని ఇక 15 రోజులకు ఒకసారి ఇవ్వటం ద్వారా మొక్క ఆకులన్నీ కూడా మళ్ళీ పచ్చగా మారి ఇంకా మొక్క అంతా కూడా పువ్వులతో చక్కగా వికసిస్తుందండి. ఇంకా ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫ్లవర్స్ ఇలా రావాలంటే మనం అప్పుడప్పుడు ద్రావకాలని ఇంట్లో దొరికే వస్తువులతోనే తయారు చేసుకొని ఇచ్చేదాని వలన ఇంత ఘనంగా మన గార్డెన్‌లో ఫ్లవర్స్ అనేది తీసుకోవచ్చు. పూలు బాగా రావడం కోసము ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ మిశ్రమాన్ని అయితే తయారు చేస్తున్నా అండి. ఫ్రెండ్స్, ఇవాళ నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ ఏమంటే ఒక రోజంతా కిచెన్‌లో వచ్చిన వేస్టేజ్‌తో నేను ఫర్టిలైజర్ తయారు చేశానండి. మొత్తం పీల్స్ ఉంటాయి కదా! మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనము వంటింట్లో వచ్చిన పీల్స్ అన్నీ అలాగే ఉంచేసి ఇలా నేను బియ్యం కడిగిన నీళ్ళలో బాగా ఒక రోజంతా ఉంచేసానండి. తర్వాత ఇలా బాగా పిసికేస్తున్నాననమాట. ఎందుకంటే అందులో ఉన్న సారం అంతా మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ వాటర్ అనేది మంచిగా అయితే ఫర్మెంటెడ్ అయింది. ఇలాంటివి మనం ఇస్తూ ఉన్నామనుకోండి మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. తర్వాత ఈ పీల్స్‌తో సహా ఇవ్వచ్చు. లేకపోతే ఈ పీల్స్ వద్దు మనకు మొక్కకు అడ్డమవుతాయి అంటే మనం ఫిల్టర్ చేసి కూడా ఇలాగ ఇచ్చేయొచ్చండి. తర్వాత వీటిని మనకు ఈ పీల్స్‌ని మనము కంపోస్ట్‌లో కలిపేసామనుకోండి కంపోస్ట్ అయిపోతుంది. సో, ఇలా కలిపిన వాటర్‌ని ఒక రోజంతా ఉంచేసి మార్నింగ్, ఈవినింగు బాగా ఇలా తిప్పుతూ ఉన్నానండి. 1 డే తర్వాత మొక్కలకైతే ఇస్తున్నాను. ఇలా నేను పీల్స్‌నంతా పక్కన పెట్టేస్తున్నానండి. తర్వాత వాటర్ అనేది ఇలాంటి వాటర్‌ని మనము మళ్ళీ మన గార్డెన్‌లో ఉన్న రోసెస్ కానీ, మందారాలు కానీ ఎటువంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి ఇచ్చినా కూడా 100% రిజల్ట్స్ అయితే ఉంటుందండి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనము డైరెక్ట్‌గా మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల మొక్క కూడా చాలా స్ట్రాంగ్‌గా తయారై గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. చిన్న మొక్కకే చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయి. సో, ఇలా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు, మొగ్గలు వచ్చినప్పుడు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల మంచి బ్లూమింగ్ అనేది మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. మనము తినే, పడేసే వస్తువులతో చాలా రకాల ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇస్తూ ఉన్నామనుకోండి ఇంత ఫ్లవరింగ్ అనేది మన గార్డెన్‌లో తీసుకోవచ్చండి.